ప్రెస్ మీట్లు పెట్టి ఇట్టినంత మాత్రాన మేము వాటిని పరిగణలో తీసుకోమని చెప్పేసి మేము ముందుగా చెప్తున్నాం సార్. కూటమిలో మేము ఒక బాధ్యతాయుతంగా మేము నడుచుకుంటున్నాం ప్రస్తుతం. ఇప్పుడు 2 సంవత్సరాల పాలన తర్వాత కూటమి ఏ విధంగా వెళ్తుందంటే రియల్ టైం గవర్నెన్స్ అనే విధంగా మేము ముందుకు సాగిపోతున్నాము. ప్రతి పథకాల విషయంలో కానీ, లేదంటే అభివృద్ధి బాటలో కానీ, గ్రామ సభల దగ్గర నుంచి గ్రామాల అభివృద్ధి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము చూసుకుంటున్నాం సార్. అట్లాంటిది ఏదో ఇప్పుడు నియోజకవర్గంలో ఆవిడ ఓట్లు కోల్పోయి ఒక ఓటమి చూసిన తర్వాత ఇవాళ ఇన్ఛార్జి పదవి కూడా ఇస్తారో ఇవ్వలేరో అనే పూర్తి అవగాహన ఆవిడ చేతికి వచ్చేసి ఇవాళ జన సైనికులను కూడా తిట్టే పరిస్థితికి రోజా వెళ్ళిపోయింది సార్. అంటే మొన్న మధ్య ఒక మాట ఉంది రోజా గారు, జెండా కూలీలను ఒక మాట మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఈ ప్రెస్ మీట్లకు వచ్చి ఒక మాట పదవుల కోసం పోకునాడి ఇవాళ రోజున టీడీపీ నుంచి వైసీపీలోకి ఇట్లాంటి పార్టీలు మాట్లాడిన రోజాని మరి ఏ విధంగా చూడాలి సార్? అని ఉమ్మేస్తున్నారండి రోజా మీద. వాళ్ళ రోజున ప్రెస్ మీట్లు పెడతా ఉండండి, నోటికి అడ్డు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. ఒక బాధ్యతాయుతంగా పదవిలో ఉండి అధికారంలో ఉన్న నాయకుల మీద ఎట్లాంటి దుమ్మెత్తి పోస్తున్నారంటే, అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా ప్రవర్తించారు, అధికారం లేకపోయినా కానీ అదే విధంగా ప్రవర్తిస్తుంటే వీళ్ళ అసలు ఈ తీరు మారట్లేదు అని చెప్పేసి ఇవాళ రోజున 11 సీట్లకి కూడా పడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ శ్రేణులది పద్ధతి మారలేదు. మరి అదే విధంగా నిన్న గుడివాడ అమర్నాథ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి భోగాపురం గురించి మాట్లాడడం జరిగింది సార్. అసలు భోగాపురం గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అసలు ఎక్కడుంది సార్? వాళ్ళు మాట్లాడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం అంతా చేశారని చెప్తున్నారు. మరి వాళ్ళ రోజున మెడికల్ కాలేజీ విషయంలో పీపీపీ విధానం అని చెప్పేసి గోళ్ళు పెట్టి ర్యాలీలు చేసి పెద్ద రాస్తారోకోలు చేసి వచ్చి పరామర్శించడాలు చేసి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అస్తవ్యస్తం చేస్తున్నారు. ఇవాళ రోజున మా పాలన సరిగ్గా లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ టైంలో మరి డిఎంఆర్ కానీ ఎల్ఎన్టీ కంపెనీలకు కానీ ఇట్లాంటి కట్టబెట్టిన చరిత్ర ఎవరుందండి? మరి చూసుకుంటే సార్ ఇవాళ రోజున అమరావతి మీద కూడా అదే విధంగా ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, అమరావతిలో ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఒక మాట గుర్తుపెట్టుకుంటున్నాను సార్, మనకి ధీటుగా ఇవాళ రోజున హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది సార్. ఇవాళ కొన్ని స్థానాల్లో చూసుకుంటా ఉండంటే చెన్నై కానీ బెంగళూరు లాంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వేరే చోట ఎయిర్పోర్ట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయినాయండి. అట్లాంటిది ముందు విజనరీతో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముందు ఆలోచనతో భోగాపురం పెడితే ఆ క్రికెట్ స్టోరీ కూడా వీళ్ళు పాల్పడుతుంటే ఏ విధంగా మాట్లాడాలి? అంటే మేము అభివృద్ధి పదంలో మేము ముందుకెళ్తున్నాము, గ్రామ సభలని అడిగిపాటు అని చెప్పేసి గ్రామ స్వరాజ్యాలు అని చెప్పేసి మేము పెడుతున్నాము. అట్లాగే మెగా డిఎస్సీలు పెట్టి టీచర్స్ కి ట్రాన్స్ఫర్ యాక్ట్ పథకం కింద ఇవాళ రోజున గ్రామాల్లో ఒక మంచి పాలన అందించాలి, మంచి పిల్లలకి మంచి విద్య అందించాలని ఉద్దేశంతో మేము ఉంటుంటే ఇవాళ రోజున మీరేం చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు కానీ, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా అభినందన విషయం సార్. ఎందుకంటే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనే విధంగా ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీనరీ విధంగా ముందుకు తీసుకెళ్తుంది సార్ ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ రోజున చూసుకుంటే అటవీ శాఖలో కూడా పలు మార్పులు వచ్చినాయి. అంటే అది ఆయన తీసుకున్న శాఖలకు పూర్తి న్యాయం చేసి వాళ్ళ ఆయన సంపాదన కూడా పేద విద్యార్థుల కోసం, పేదల కోసం పంచుతూ ఉండంటే విష ప్రచారాలు చేయడం అనేది వీళ్ళ సైన్ అయిపోయింది సార్ ఇవాళ రోజున వైసీపీ తీరు. వేణుగోపాల్ గారు నమస్కారం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. వర్మ గారు సార్ ఏంటి రోజా గారు మళ్ళీ స్టార్ట్ చేశారు, డైరెక్ట్ గా పోలీసులే నూతులేని బావులో దూకి చావమని అంటున్నారు పోలీసుల్ని. అలాగే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని దారుణం చేశారట, ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారట.